హాయ్. మార్నింగ్ టైం లేనప్పుడు లేదా ఈవినింగ్ ఏదైనా హెల్తీగా తినాలనిపించినప్పుడు ఈ స్నాక్ని ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా ఒక బౌల్లో సన్నగా తరిగిన యాపిల్ ముక్కల్ని, సన్నగా తరిగిన అరటిపండు ముక్కల్ని, అలాగే మీ దగ్గర దానిమ్మ గింజలు ఉంటే దానిమ్మ గింజలు కూడా వేసుకోండి. నేను సన్నగా తరిగిన పియర్ కూడా వేసుకుంటున్నాను. ఇలా సన్నగా తరిగిన ఫ్రూట్స్ని, మీకు నచ్చిన ఫ్రూట్స్ని ఒక బౌల్లో వేసుకొని ఇప్పుడు కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోండి. నేను ఇక్కడ జీడిపప్పు, బాదం, ద్రాక్ష, ఒక అంజీర్ కూడా వేసుకున్నాను. జీడిపప్పుని, బాదంని సన్నగా తరుక్కున్నాను. అలాగే మీ దగ్గర కనుక ఉంటే గుమ్మడి గింజలని, సన్ఫ్లవర్ గింజల్ని కూడా వేసుకోండి. అవన్నీ నేను రాత్రి నానబెట్టుకున్నాను, మార్నింగ్ యూస్ చేశాను. ఇప్పుడు అందులో నేను ఒక 2 స్పూన్ల రాగి అటుకుల్ని కూడా వేసుకున్నాను. రాగి అటుకుల్ని వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. మీ దగ్గర రాగి అటుకులు లేకపోతే ఏ అటుకులున్నా అవి వేసుకొని కలుపుకోండి. అటుకులన్నీ ఒకసారి నీళ్ళలో తడిపి దీంట్లో వేసేసుకోండి, లేదా అలాగే కూడా వేసుకోవచ్చు. రాగి అటుకులు సన్నగా ఉంటాయి కాబట్టి నేనేమి నీళ్ళల్లో కడగలేదు, డైరెక్ట్గా అలాగే వేసేసాను. తినేటప్పుడు క్రంచీగా బాగానే ఉంటుంది. ఒకవేళ మీకు అలా క్రంచీగా వద్దు, సాఫ్ట్గా ఉండాలంటే ఇలా నేను చూపించినట్టు కొద్దిగా ఒక 2-3 స్పూన్ల పాలను కూడా యాడ్ చేసుకొని కలిపేసుకొని తింటే పంచామృతం టేస్ట్ లాగే ఉంటుంది ఇది కూడా. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి.